నమస్తే, నేను మీ మధు. ఒక మూవీ మీద హైప్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రజల్లోకి తీసుకెళ్లడానికి బజ్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేయొచ్చు. ఛాన్స్ దొరికింది కదా అని వివిధ రకాలుగా కూడా ట్రై చేస్తారు చాలా మంది. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్టర్ మారుతి మాత్రం ఒక హీరోని అందులో ఇన్వాల్వ్ చేసేలాగైతే కాలర్ ఎగరేస్తూ నేనైతే సినిమా గురించి చెప్పను, ఎందుకంటే సినిమా హిట్ అవుతుంది అన్న రీతిలో అయితే స్టేజ్ మీద చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వీడియోని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ట్రోల్స్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఎవరు ఆ హీరో, అసలు మారుతి గారు స్టేజ్ మీద ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అప్పుడు మూవీ ప్రమోషన్ లో భాగంగా మారుతి గారు మేము కాలర్ ఎగరేసి చెప్పలేము, సినిమా హిట్ అవుతుందని, హిట్ అవుతుంది మేము బాగా తీసామన్న రీతిలో మాట్లాడారు. అసలు ఎవరిని ఇన్వాల్వ్ చేశారు సార్ అందులో? అంటే కాలర్ ఎగరేసి ఎవరు చెప్పింటారు? మనకు ఒక సామెత ఉంది మొత్తం మీద, అతి వినయం ధూర్త లక్షణం అని, అతి వర్జితే అని కూడా, అంటే అతి ఏది పనికిరాదు అనేది ఉద్దేశం. అంటే ఎంత ఉండాలో అంతవరకు ఉంటే బాగుండేది ఒక్కొక్కసారి. అది అప్పుడు మనకు నెగిటివ్ ఏం కనపడలేదు. ఎప్పుడైతే సినిమా మీద ఇట్లా డిబేట్ టాక్ వచ్చిందో, మారుతి గారి ఆ ఏడుపు కానీ అదంతా కూడా బహుశా నిజమే కావచ్చు, వాళ్ళు నిజంగా కూడా అర్థతోటే ఏడ్చుండవచ్చు, నిజంగా ఫీల్ అయ్యారు, ఆ ఎమోషనల్ అయ్యారన్నమాట, వాస్తవంలో కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు అది చూస్తుంటే కొంచెం ఎమోషనల్ డ్రామా పండలేదు, కాస్త అది ఓవర్ అయిపోయింది అని ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది. సహజంగా సినిమా మీరు అన్నట్టు ఒక సినిమాకు బజ్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ విషయం ఏం కాదు. ఎందుకంటే మార్కెటింగ్ టెక్నిక్స్ ఈ రోజుల్లో థియేటర్కి ప్రేక్షకుడు వచ్చి సినిమా చూడాలి అంటే చాలా కష్టతరమైనటువంటి పొజిషన్లో ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అది వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే చేసుకునే కారణాలే అధికంగా. సరే, అట్లాంటి ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఒక సినిమాని హిట్ చేసుకోవాలి అనుకోవడం, సినిమా రికగ్నైజ్ చేసుకోవాలనుకోవడం తప్పేం లేదు. అట్లా బజ్ క్రియేట్ చేయడానికి చాలా డైరెక్టర్లు, చాలా ప్రొడ్యూసర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సినిమా ప్రారంభం నుంచి ఏదో రూపంలో ఎవరి టెక్నిక్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇట్లా పెద్ద స్టార్ హీరో చిత్రాలు మాత్రం ఒక పగడ్బందీ వ్యూహంతో చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఈ విషయంలో రాజమౌళి గారు ముందు ఉంటారు. ఆ సినిమా రిలీజ్కి ముందే ఆ పాటలు రిలీజ్ చేయడము, పోస్టర్ రిలీజ్ చేయడము, మ్యూజిక్స్ లేదా ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ చేయడం, గ్లిమ్స్ అని చెప్పడం, లేదు ఆ సినిమా షెడ్యూల్ టైంలో హీరో యొక్క పుట్టినరోజు లాంటిది ఏదైనా వచ్చినప్పుడు దాని సందర్భంగా కొంత అప్డేట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా సినిమాను ప్రమోట్ చేసుకున్న భాగంగానే చూడాలి. ఇవన్నీ బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో స్టేజీ మీద కొంచెం అది యాక్సిడెంటల్గా జరుగుతుందా, నిజం జరుగుతుందా అంటే ఖచ్చితంగా అయితే అది ఫిక్షన్ డ్రామాలా తయారైంది. ఎందుకంటే పరిగెత్తుకొచ్చి ప్రేక్షకుడు కాళ్ళు పట్టుకోవడం, ఉన్న పలంగా అన్న నాకు అన్నం లేకుండా అన్నం పెట్టావను, ఇట్లా ఓవర్. ఏంటంటే గతంలో సీరియల్ ఎంటర్టైన్మెంట్ షోలలో టీజర్ కట్టింగ్స్ కోసం చేస్తారు, ఊరికనే కొట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు. ఆ రోజు టీజర్ రిలీజ్ చేస్తూ ఒక షోలో ఏదో కొట్టుకున్నారు చూద్దామని చెప్పేసి ఆ ఎపిసోడ్ అంతా చూసినట్టు, అదంతా ఒకప్పుడు టెక్నిక్స్. కానీ ఇప్పటికి కూడా అవే టెక్నిక్స్ ప్లా చేస్తున్నట్టు సినిమా ఈవెంట్లలో వచ్చి కాళ్ళు పట్టుకోవడం, ఎమోషనల్ డ్రామా ఆడడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా చేస్తున్నారా, డ్రామా ఆడుతున్నారా, లేదా సింపతి గెయిన్ చేసుకోవడానికా, లేదా అటెన్షన్ గెయిన్ చేసుకోవడానికా, లేదా ఎందుకంటే ఖచ్చితంగా అటెన్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మారుతి గారు ఎమోషనల్ అవడం, ఎస్కేఎన్ గారు ఎమోషనల్ అవడం నిజమే కావచ్చు. బట్ అక్కడ తర్వాత వచ్చినటువంటి మీమ్స్ చూస్తున్నప్పుడు చాలా దాన్ని ట్రోల్ చేసిన విధానం చూస్తుంటే వాళ్ళు అనుకుంది సాధించాలి. సినిమా మీద ఏదైతే అటెన్షన్ క్రియేట్ చేయాలో, బజ్ క్రియేట్ చేయాలో చేశారో అంతవరకు బాగుంది. బట్ ఇప్పుడు ఆ సినిమా డిబేట్ ఆకూడొస్తానికి పాపం అంత ఎలా చేసినా కూడా బొమరాంగ్ అయిపోయింది వాళ్ళ ఐడియా అన్నట్టుగా సింపథైజ్గా చూస్తున్నారు. సరే, సినిమా ఇప్పుడు మొదటి 2-3 ఆటలే కాబట్టి సో ఆటోమేటిక్గా సినిమా అయితే బాగానే ఉంది. సో డిబేట్ టాక్ నుంచి మళ్ళీ ప్లస్ టాక్లోకి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే మారుతి గారు తీసినటువంటి కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి, భలే భలే మగాడి పోయ్, ఇలాంటి కొన్ని కామెడీ సినిమాలు కూడా చాలా ఆకట్టుకున్నాయి సార్ ప్రజల్ని. కానీ తీర చూస్తే అన్నిటి మీద కంటే కూడా దీని మీదే హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు ప్రజలు, రాజాసాబ్ మీద. ఎందుకంటే స్టేజ్ మీద ఆ రేంజ్ లో హైప్ ఇచ్చారు మారుతి గారు కూడా ఆయన డైరెక్షన్ మీద. కానీ తీర చూస్తే రాజాసాబ్ రిలీజ్ తర్వాత మరి మారుతి గారు అంత హైప్ ఇచ్చిండకూడదు అంటున్నారు చాలా మంది ప్రజలు. అంటే ఇక్కడ నిజంగా కూడా ప్రభాస్ లాంటి ఒక హాలీవుడ్ రేంజ్ హీరో, అది ప్యాన్ వరల్డ్ హీరో అయిపోయి ఉన్నాడు. ఆయన సినిమా చేయాలంటే హాలీవుడ్ హీరోను ఎంతో కాకలు తినే వాళ్ళు ఉండాలి, లేదా కురుబుద్ధుడు 10-20 ఏళ్ళు సినిమా చేసిన వాడు ఉండాలి, ప్రభాస్తో ఎక్కువ ట్రావెల్ చేసిన వాడు అయినా ఉండాలి. అట్లా ఏం ప్రమేయం లేకుండా జస్ట్
ఫ్రెండ్షిప్ లేదా కథ చెప్పిన విధానానికి అవకాశం ఇవ్వడం అంటే నిజంగా కూడా నమ్మడం అనేది చాలా గ్రేట్నెస్. ఆ రోజుల్లో నాగార్జున గారు ఆర్జీవిని ఏ విధంగా నమ్మాడు, ఈ రోజు మారుతి గారు కూడా నమ్మి స్టోరీ ఇచ్చాడు. సో దానికి కృతజ్ఞత కావచ్చు. నిజంగా కూడా ఆ మారుతి గారు ఏం తప్పేం మాట్లాడలేదు. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం, వాళ్ళు ఎమోషన్ అవ్వడం, ఒక పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ సినిమా డైరెక్షన్ చేసిన అంటే రేపు క్రెడిబిలిటీ ఉంటుంది అతనికి, ఏం తప్పే ఉండదు. ప్లస్ ఇన్ని 10 సంవత్సరాలు 10 సినిమాలు చేసిన డైరెక్టర్కి వచ్చే రెమ్యునరేషన్ ఈక్వల్గానే ఆయన ఒక సినిమాతో తీసుకున్నాడు కూడా మనం చెప్పొచ్చు, దాంట్లో తప్పేం లేదు. సో అట్లాంటప్పుడు కొంచెం ఎఫెక్షన్ ఎమోషన్ ఉంటుంది. సో రియలే కావచ్చు, కానీ ఇంత చేసిన సినిమా మీద ఇలా అంత లేదు సినిమాలో అన్నట్టు కూడా ప్రేక్షకుడు అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. సో వెయిట్ చూద్దాం నెక్స్ట్ వీక్ ఇలా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మూవీలో ఎక్కువగా హట్ అయిన విషయం కథ పక్కన పెట్టేసేస్తే ఓకే అంత హైప్ క్రియేట్ చేయలేదు, కానీ కనీసం ప్రభాస్ లాగా కాకుండా మరి ఓవర్ మేకప్ వేసేసి ఆయన న్యాచురాలిటీనే పోగొట్టేసి అసలు ప్రభాస్ అని గుర్తుపట్టే విధంగా స్క్రీన్ ప్రెజెంటేషన్ ఉందని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఖచ్చితంగా కొంచెం అదే చెప్పుకొచ్చాను మొదటి కూడా సినిమా గురించి చెప్పేది అంటే, ఈయన ప్రభాస్ అనేవారు ప్రభాస్ సినిమా అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ లో వివిధ రకాలైనటువంటి భాషా అభిమానులు ఉన్నారు కాబట్టి దేశ విదేశాల్లో కూడా ఉన్నారు, అందరినీ సాటిస్ఫై చేయడానికి ఈ సినిమా క్యారెక్టరైజేషన్ ఉండాలి, దాంట్లో ఆ కథనంలో కూడా విడిపింప చేయాలి. సో ఈ బ్యాలెన్సింగ్ లో ఈ మారుతి అనే డైరెక్టర్ అనుకున్న విధానం కథనంలో అనుకునే ఒక హర్రర్ టైప్ లో చూపిస్తూ ప్రభాస్ ని కామెడీలోనో మిర్చి సినిమాలోనో అట్లాంటి సినిమాల్లో చూపించే మాదిరిగా తీసుకెళ్దామని అనుకున్నాడు. సో కాకపోతే బ్యాలెన్సింగ్ లో కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇటు పూర్తి తరహా హర్రర్ చిత్రం కాకుండా పోయింది, పూర్తి కామెడీ కాకుండా పోయింది. సో మళ్ళీ పూర్తిగా ప్రభాస్ అనే ఒక మాస్ పెద్ద కట్అవుట్, మనకు నిజంగా పెద్ద భారీ కట్అవుట్ ఆయన హ్యాండిల్ చేయడం కూడా, ఆయన అభిమానులు హ్యాండిల్ చేయడం, ఆయన అభిమానులు సాటిస్ఫై చేయడం కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. సో తనకున్న కథా లిమిట్ లో చేసే ప్రయత్నం చేశారు. మరి ప్రేక్షకుడు లేటర్ ఆన్ షోస్ ని ఇట్లా రిసీవ్ చేసుకుందాము. వీఆర్ వెయిటింగ్ సి. సో ఏదేమైనా సరే ప్రభాస్ సినిమా గురించి మాత్రం ఫ్యాన్స్ హట్ అయినట్టే తెలుస్తుంది. మరి మారుతి ఇచ్చిన ఎలివేషన్స్ ని బట్టి అందరూ చాలా హోప్స్ పెట్టుకున్నారు. చివరికి ఇప్పుడు మారుతి మీదే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా రకరకాలుగా ట్రోల్స్ చేయడం అయితే జరుగుతుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇప్పటికైనా మారుతి సినిమాని గుర్తిస్తారా ఫ్యాన్స్? అంటే ఫస్ట్ హాఫ్ లోనే అందరూ కూడా ఓకే అది గొప్ప సినిమా అని చెప్పేసి ఎవరు గుర్తించలేరు. మరి రాను కూడా ప్రజలు ఆదరిస్తారా మారుతి? మరి ఇంకొక సినిమా మీదైనా కనీసం ఈ మాత్రం కాకుండా ఇంకొక లెవెల్లో ఆలోచిస్తే హైప్ పెంచుతారా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.